ప్రధాని మోడీపై సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఫైర్ అయ్యారు. రాజకీయ వ్యవస్థను నాశనం చేసేందుకు మోడీ ఎలక్టోరల్ బాండ్స్ తెచ్చారని నారాయణ మండిపడ్డారు. ఎలక్టోరల్ బాండ్స్ పై సుప్రీంకోర్టు చారిత్రక తీర్పు ఇచ్చిందన్నారు. మోడీ గ్యారంటీ అనేది ఆదానికి మాత్రమే అని ఆయన విమర్శించారు. మోడీ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని, రాజకీయ వ్యవస్థను, దర్యాప్తు సంస్థలను నాశనం చేసిందన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ మధ్య సయోధ్య ఉందని ఆయన ఆరోపించారు. అందుకే కవిత బయట ఉందని సిపిఐ నేత నారాయణ అన్నారు. పవిత్రమైనటువంటి ఆర్థిక వ్యవస్థని పవిత్రమైన రాజకీయ వ్యవస్థ మీద ఖర్చు పెట్టించి ఆ రాజకీయ వ్యవస్థను ధ్వంసం చేయడానికి ఉపయోగపడే పద్ధతి ఎలక్ట్రల్ బాండ్స్ అని చెప్పని మా ఉద్దేశం. మాకు కూడా ఈ ఎన్నికల్లో ఒక ఇద్దరు పంపించారు బాండ్స్. ఎందుకో మేము మాకు వద్దా అని చెప్పి పంపించేసాం. వాళ్ళకి పంపడం మేలైందని పంపించింది. ఇది పారదర్శకత లేదు. రెండవది పిఎంసీ కేర్ ఫండ్. పిఎంసీ కేర్ ఫండ్స్కు దానికి లెక్క జమా లేదు, ఆడిట్కి రాదు, ఆర్టీఐకి వర్తించదు. ఈ విధంగా ఈ రెండు అంశాలు మోడీ వచ్చిన తర్వాత రాజకీయ వ్యవస్థను ధ్వంసం చేయడానికి ఉపయోగపడే పద్ధతుల్లో ఎంపిక చేసుకున్నారు. ఆ తర్వాత ఇక ప్రజాస్వామ్యాన్ని ధ్వంసం చేయడం చెప్తా ఉన్నారు. టీఆర్ఎస్కి బీజేపీకి మధ్య సయోధ్యం ఉన్నది. వాళ్ళు సయోధ్యం ఉండబట్టే కవిత ఇక బయటే ఉంది. అది తెలంగాణ ప్రజానికి అర్థమైపోయింది. అందుకని బీజేపీ టీఆర్ఎస్ ఒకటే శైలిలో నడుస్తున్నారని ప్రశ్న అర్థమైపోయింది. దాని ఫలితంగా ఆయన ఓడిపోవడం కూడా కారణం. బీజేపీతో ఎప్పుడైతే అక్రమ సంబంధం పెట్టుకున్నాడో దాంతో టీఆర్ఎస్ కూడా ఓడిపోవడానికి కారణం.